షోలింగర్ క్షేత్రం ఒక మహాత్మ్యం. 5వ అధ్యాయం ఇప్పుడు మనం వినబోతున్నాము. 5వ అధ్యాయంలో మంత్రి పుత్రులందరినీ కూడా ఈ ఇంద్రద్యుమ్న రాజా గెలిచి ఆ తర్వాత మహామంత్రి అయిన మహాశాస్త అని పేరు పెట్టుకొని ఉన్న ఆ మంత్రి ఈ ఇంద్రద్యుమ్న రాజా దగ్గర నేను యుద్ధానికి వెళ్ళి అతన్ని గెలిచి మీ దగ్గర దిగ్విజయాన్ని సాధించి వస్తానని కుంభోదరుడు ఆ కాలకేయ రాజుడైన కుంభోదరుడు దగ్గర చెప్తే ఆయన్ని పంపిస్తున్నాడు. ఆ సమయంలో దేవతలకి రాజుడైన దేవేంద్రుడు ఇంద్రన్ శ్రీ నరసింహమూర్తిని చూసి ప్రార్థన చేస్తున్నారు. ఈ నరసింహమూర్తిని చూసి, హే నరసింహప్రభు, మీ వల్లనే ఈ లోకమంతా సృష్టింపబడింది, వేదమంతా మీ దగ్గర నుంచే వచ్చినది, మీరు అనుకుంటే ఏ కార్యమైనా సాధించగలుగుతాము. సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా. ఈ భూమి అంతా కూడా మీ ఒక సాన్నిధ్యాన్ని పొంది ఉన్న అశేష భూమి ఇది. అటువంటి ఈ భూమిని మీరే రక్షించగలరు అని చెప్పి ఇలా అంతా ప్రార్థన చేస్తే నరసింహస్వామి సాక్షాత్కారంతో దేవేంద్రుడికి దర్శనమిస్తారు. నీకు ఏం కావాలి? కిమత్ర కరణీయాని మమ సంస రిపూన్ ప్రతి. అదంతటా అదే జరుగుతూ ఉంది, నేనేమి దీంట్లో చేయడానికి ఉంది? నేను చేసిన విషయమే కదా. ఇంద్రద్యుమ్న రాజని ఇక్కడికి రప్పించిందే నేను కదా. యుద్ధం జరుగుతూ ఉంది, ఇంద్రద్యుమ్న రాజుడే గెలుస్తాడు అని చెప్పి అలా నరసింహస్వామి చెప్పగానే రాక్షసులంతా చాలా విశేషముగా ఉన్నారు. ఇంద్రద్యుమ్న రాజా పరాక్రమశాలి, కానీ అతనికి ఒక సహాయం చేయడానికి ఒక వీరుడిని మన నుంచి మనం పంపిస్తే ఆయన చాలా సంతోషించి ఆయనకి సహాయంగా కూడా ఉంటుంది అని చెప్పి ప్రార్థన చేస్తే తన ముందు ఉన్న ఆంజనేయ స్వామి ఎక్కడ మహావిష్ణువు ఉన్నారో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. ఎక్కడ రామాయణం ఉండే అక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఒక సాన్నిధ్యం ఉంటుంది. ఎక్కడ రామనామ జపం ఉందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామికి తని ఆవాహనం అయితే లేదు. రామాయణ పుస్తకం ఉంటే దాన్ని చదువుతూ పక్కన ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎందుకంటే ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒక అక్షరాన్ని వింటే కూడా రామాయణంలో ఒక అక్షరాన్ని ఎవడైతే చెప్తాడో దానికి చాలా విశేషము. ఒక అక్షరం అంటే శూర్పణఖని చెప్పినా కూడా పుణ్యమా, రావణాసురుడిని చెప్పినా కూడా పుణ్యమా అని మనకి సందేహం వస్తుంది. కానీ ఆ రావణాసురుడిని చెప్పినా కానీ పుణ్యమే అంట. ఎందుకంటే ఆ రావణాసురుడు సాక్షాత్తుగా శ్రీ రామచంద్రమూర్తిని నేరుగా దర్శనం చేసిన ఆయన. రామచంద్ర స్వామిని తన కళ్ళుతో చూసిన వాడికి పాపం ఉంటుందా? మన అందరికీ లభించిన ఒక పుణ్యం, దుర్లభమైన ఒక పుణ్యం రామచంద్ర స్వామి సాక్షాత్కరించి అతనికి దయచేశాడంటే అతను ఎంత పుణ్యం చేసి ఉండాలి. అయితే అతనికన్నా మనం తక్కువే కదా. అందుకని రావణాసురుడుని చెప్పినా కానీ మనకి పుణ్యమే అనిపిస్తుంది. ఆ మాదిరిగా ఆంజనేయ స్వామి ఈ నృసింహపురి అనబడే ఈ షోలింగర్ క్షేత్రంలో త్రేతాయుగం నుంచి రామాయణ కాలం తర్వాత ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు అని చెప్పి పురాణంలో చెప్తూ ఉన్నారు. ఆ మాదిరి పురోభాగే హనుమంతం తిష్టంతం సందదర్శ. ఆంజనేయ స్వామిని చూసి, ఏ ఆంజనేయ, ఎప్పుడు ఎక్కడ యుద్ధం జరిగినా నువ్వు నాకు సహాయముగా ఉంటున్నావు, నా సహాయుడుగానే ఉంటున్నావు. అందుకనే నాకు మాత్రం కాకుండా నా భక్తులైతే ఎవరున్నారో వాళ్ళకి కూడా నువ్వు సహాయముగా ఉంటున్నావు. ఈ క్షణం నుంచి నా భక్తులకు అందరికీ హింస చేసే ఆ కుంభోదరుని వధం చేయడానికి వచ్చిన ఇంద్రద్యుమ్న రాజాకి నువ్వు సహాయముగా ఉండాలి. నీకు ఏదో ఒక వరం ఇవ్వాలని నేను అనుకుంటాను. ఇదానీంతే వరం దాతు ఆగతో భద్రుమస్తుతే హనుమన్ మా కృతాశ్చింతాం వరం వరయ సువ్రత. నీకేం వరం కావాలో నన్ను అడుగు, నేను ఇస్తానని చెప్తున్నాడు. సాష్టాంగంగా నమస్కారం చేస్తున్నాడంట. ఎప్పుడు అంజలి హస్తంగానే ఏ సన్నధిలో చూసినా ఆంజనేయ స్వామి చూడండి
ఎప్పుడు అంజలి హస్తంతోనే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ చూసినా శ్రీ భగవాన్ని చూస్తున్నాడు ఆయన. ఒక భక్తుడైతే ఏం చేయాలంటే ఎక్కడ చూసినా దైవాన్ని చూడగలగాలి మనం. ఎక్కడ చూసినా ఈ దేనిని చూసినా దైవ భావం రావాలి. దైవం ఈ లోకమంతా సృష్టింపచేసిన తర్వాత ఏది కదలలేదు, అంటే గాలి కదలలేదు, నీళ్ళని తాగితే చల్లగా లేదు, అగ్ని తాగితే వేడిగా లేదు. ఏమి రాని చూసి బ్రహ్మ చాలా కష్టాన్ని పొంది ఏమి ఇట్లా అయిపోయిందే మన సృష్టి, మనం ఏమనుకున్నామో ఆ మాదిరి జరగలేదే అని ఆ కష్టపడుతూ ఉంటే ఒక్కొక్క వస్తువులో స్వామి ప్రవేశం చేస్తున్నారు. ఒక్కొక్క వస్తువులో అలా స్వామి ప్రవేశం చేస్తే అప్పుడు అగ్ని వేడిగా ఉంది, నీళ్ళు చల్లగా ఉంది. అదే మాదిరిగా అవి వాళ్ళ పనిని చేయటానికి సిద్ధముగా అప్పుడే జరిగింది. అయితే దీని నుంచి మనకి ఏం తెలుస్తుందంటే ప్రతి వస్తువులో కూడా స్వామి ఉన్నాడు. తృణమపి నచలతి, తృణం ఒక చిన్న గరిక కూడా స్వామివారి ఒక అనుమతి లేకుండా కదలదు. అయితే మనకి కష్టమంతా కూడా వస్తుంది, అది కూడా స్వామివారి ఒక అనుగ్రహమా అంటే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహమే. కుంతిదేవి అడుగుతుంది, నాకు కష్టం ఇవ్వు అని. ఈ కృష్ణ పరమాత్మని చూసి కుంతిదేవి విపత సంతున శాశ్వత్ తత్ర జగద్గురో, హే కృష్ణ నాకు విపత్తుని అప్పుడప్పుడు ఇవ్వు అని అడుగుతుంది. ఎందుకు అంటే విపత్తు వచ్చినప్పుడు కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః అని చెప్పడానికి నాకు మనసు వస్తుంది. కష్టం వచ్చినప్పుడు నీ సన్నధిలో వచ్చి ప్రార్థన చెయ్యాలి నాకు అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు నీ సన్నధికి రాగానే నాకు ఆ కష్టమంతా నువ్వు పోగొట్టే ఆ విశేషం ఉంది చూడు, అది నా మనసులో ఉండిపోతుంది. అందుకని నాకు విపత్తుని ఇవ్వని అడుగుతుంది. అందుకని కష్టం అయితే భగవంతుడు ఇచ్చేది కాదు, మనం ఏం చేస్తున్నామో దానికి తగినంత వారు కష్టం వస్తుంది. వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది, ఎవడు శుద్ధంగా లేదో వాడికి వైరస్ ఫీవర్ వస్తుంది. అదే మాదిరిగా ఏది చేస్తున్నామో ఎవడు ఎక్కువగా తింటాడో వాడికి అన్నం అరగదు. అదే మాదిరి ఎక్కువ పాపం చేస్తే వాడికి కష్టం ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు చేస్తున్నాడో లేకపోతే ఇంతకు ముందు చేశాడో, వాడి రక్తంలో ఉండే వాళ్ళు ఎవరైనా చేశారో దాన్ని పోగొట్టడానికి ఒక ప్రయత్నమే జీవితం అని తెలుసుకోవాలి. ఒకడు కష్టం అంటే ఏమంటే వాడు ఆ కష్టాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే భగవన్నామా చెప్పటం, స్వామి సందర్శనం చేయటం, ధార్మిక ప్రకారం ప్రవర్తన చేయటం. ఇది ఇలా ఉంటే వాడికి ఏమవుతుంది అంటే వాడికి కష్టం ఉండదు. కష్టాన్ని పోగొట్టే ప్రాయశ్చిత్తం అది అని చెప్తుంది. ప్రాయశ్చిత్తం అంటే మనకి తెలియని విషయం ఎవరైతే చేస్తారో దాని పేరు ప్రాయశ్చిత్తం అని కూడా పేరు. అదే మాదిరిగా ఈ ఆంజనేయ స్వామిని చూసి నువ్వు వెళ్ళవలసింది అని చెప్పంగానే నీకు వరం ఇస్తాను అని చెప్తే ఆంజనేయ స్వామి భగవన్ ఋహరేమూర్తి సర్వదా పదలాంఛిత, ఇది చాలా విశేషంగా ఉన్న శ్లోకం. అదే మాదిరిగా ఇప్పుడు కూడా షోలిగర్లో ఆంజనేయ స్వామి ఉంటున్నాడు. ఆంజనేయ స్వామి ఒక తల శ్రీ నరసింహస్వామి పాదం కింద ఉండాలి అని వరం కోరుతున్నాడు. అదే ప్రకారంగా పెద్ద కొండలో ఏమో నరసింహస్వామి, చిన్న కొండలో ఏమో శ్రీ ఆంజనేయ స్వామి హనుమాన్ సర్వదా పదలాంఛిత, నేను ఎప్పుడు అదే మాదిరిగా ఉండాలి, ఏ యుగం వచ్చినా కూడా అదే మాదిరిగా ఉండాలి. అదే తప్ప మీరు ఎప్పుడు విడిచిపెట్టిన ఆ శంఖచక్రం ఉందే తథాపి శంఖచక్రాంక అభివాంఛామి శాశ్వతం, నాకు శాశ్వతముగా శంఖచక్రం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు. శంఖం శంఖాది వినిష్కృత్య చక్రం చక్రాంచ కేశవ. అప్పుడు నృహరి శ్రీ నరసింహమూర్తి చాలా సంతోషించి అతన్ని అదే మాదిరిగా ఉంచుతాను నిన్ని, అదే మాదిరి నా శంఖంలో నుంచి ఒక శంఖం, చక్రంలో నుంచి చక్రం ఇస్తాను అని చెప్పి అప్పుడే అతనికి ఆంజనేయ స్వామికి ఇవ్వగానే ఆంజనేయ స్వామి లోకంలోనే ఈ షోలింగర్ క్షేత్రంలో మాత్రమే 4 చేతులు ఉండే ఆంజనేయ స్వామి, ఈ షోలింగర్ క్షేత్రంలో మాత్రమే కూర్చొని ఉండే వరమిచ్చే ఆంజనేయ స్వామి, ఈ షోలింగర్ క్షేత్రంలో మాత్రమే శంఖు చక్రాలు ధరింపజేసుకొని యోగ రూపంగా ఉండే ఆంజనేయ స్వామి. ప్రపంచంలో ఇది ఎక్కడ కూడా ఉండదు ఇదే మాదిరిగా ప్రవర్తన ఈ ఆంజనేయ స్వామి అలా ఇక్కడ ఉంటున్నారన్నమాట. అదే మాదిరిగా
ఈ ఆంజనేయ స్వామి శంఖచక్రాలు శ్రీ నరసింహస్వామి దగ్గర నుంచి పొంది ఇక్కడి నుంచి నేరుగా యుద్ధ భూమికి వెళ్తున్నారు. ఆయన శీఘ్రం గచ్చ అని చెప్పి నరసింహస్వామి చెప్తున్నారు. శీఘ్రముగా నువ్వు వెళ్ళవలసింది. అక్కడ వెళ్ళి అక్కడ వచ్చి ఒకే బాణాన్ని వర్షముగా పోయి అక్కడని చెప్పి పంపిస్తే అక్కడి నుంచి వెళ్ళి ఆయన పోయి పతనాంతే హనుమత తేషాం ఉపరి క్రుద్ధస్య పతనాంతే ఆయన దూకంగానే పెద్ద చెట్లో నుంచి అక్కడ యుద్ధ భూమిలో దూకుతున్నాడు ఆయన. అలా దూకంగానే అందరూ భయపడి, కొంతమంది అయ్యో ఆంజనేయ స్వామి వచ్చేసాడని భయపడి వెళ్తున్నారు. ఊరువేగేన మహతా పతితా పృథివీతలే, ఆయన దూకంగానే ఇతనితో గొడవ చేసి మనం గెలవలేము అని చెప్పి వెళ్ళిపోతున్నారు చాలామంది. అందుకే ఆంజనేయ స్వామికి ఆదివ్యాధి కరండ్రూణాం మృత్యుదారిత్య నాశనం శ్రీపుష్టి కీర్తినం వందే విప్రశ్రీ పాదపంకజంని ఈ బ్రాహ్మణుల్ని పూజ చేసే వాళ్ళకి చెప్తున్నారు. అదే మాదిరిగానే ఆంజనేయ స్వామికి స్వసింహ గరుడక్రోడ హరివక్త్రై త్రిలోచనై సాయుధైర్ దశభిర్దోర్భి మర్దయంతం ద్విషద్బలం ద్రోణాద్రి హారిణం భీమం మహాబల పరాక్రమం అప్రమేయ ప్రభావం శ్రీరామదూత మహంభజే. అప్రమేయ ప్రభావం ఉంటుంది ఆయనకి. అకస్మాత్ ఆగతోత్పాద నాశనాయ నమోస్తుతే సీతావీక్త శ్రీరామ శోక దుఃఖ భయాపహ. శోకం పోతుంది, దుఃఖం పోతుంది, భయం పోతుంది. ఎవరిని? సీత దుఃఖాన్ని పోగొట్టిన ఆంజనేయ స్వామిని అనుకుంటే శోక దుఃఖ భయాపహ తాపత్రితయ సంహారిన్ ఆంజనేయ నమోస్తుతే. ఆదివ్యాధి మహామాయి గ్రహపీడాపిహారిణే ప్రాణాపహత్రే దైత్యానాం రామ ప్రాణాత్మనే నమః వజ్రదేహాయ కాలాగ్ని రుద్రాయ అమిత తేజసే నమః ప్లవగ సైన్యాయ శరణ్యాయ నమోస్తుతే దుష్ట దైత్య మహాదర్ప దళనాయ నమోస్తుతే. ఈ శ్లోకం మొత్తం ఈ షోలింగర్ ఆంజనేయ స్వామినే గుర్తింపు చేస్తుంది. దుష్ట దైత్య మహాదర్ప దళనాయ నమోస్తుతేని దుష్ట దైత్యుల్ని అందరినీ పోగొట్టినవాడు ఈ ఆంజనేయ స్వామి ఈ షోలింగర్ క్షేత్రంలో. ఆ మాదిరి ఎలా అయితే నందీశ్వరుడు పరమేశ్వరుడికి మధ్యలో ఉంటారో అదే మాదిరిగా ఆ యుద్ధ భూమిలో దూకిన ఆ స్వామి మహాశాస్త అనే పెద్ద ఆ మంత్రితోటి యుద్ధము జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఆంజనేయ స్వామి తన రక్ష ఇంద్రద్యుమ్న రాజా పైన ఉండాలని చెప్పి ఒక మాలని చూసి, ఒక మణిలంతా కలిసిన ఒక మాలని చూసి నక్షత్రహారంలాగా చంద్రుడికి నక్షత్రహారం ఉంటే ఆకాశంలో ఎలా అయితే ఉంటుందో అదే మాదిరిగా ఆర్జితం తపసా స్వస్య తన తపస్సంతా కలిసి ఆయనకి రక్షగా వేశారంట. అందుకనే ఆంజనేయ స్వామి దగ్గర రక్ష చేతిలో కట్టుకోవటం ఈ అలవాతంతా వచ్చింది. దానికి ప్రమాణ శ్లోకంగా ఉంది. అదే ప్రకారంగా ఈ మహాశాస్త్రాన్ని గొడవ చేసి ఆయన తేరులో ఉన్న ధ్వజాన్ని ధ్వంసం చేసి ఆ తేరుని ధ్వంసం చేస్తే ఆ తేరుని మళ్ళీ మాయా శక్తితో ఆయన ఇంకొక తేరుని ఆ రాక్షసుడు సృష్టి చేసి దాంట్లో నుంచి యుద్ధం చేస్తే ఆంజనేయ స్వామి కోపం పుట్టి ఆంజనేయ స్వామి పెద్ద చెట్టుని తీసి ఒకే ఒక కొట్టు ఆ వక్షస్థలంలో ఆ రాక్షసుడు వక్షస్థలంలో కొడితే వాడు ప్రాణత్యాగం చేసేశాడు. ప్రాణత్యాగాన్ని చేశాడు మహాశాస్త్ర అయిన తన మంత్రి ప్రాణత్యాగం చేశాడని చెప్పి కుంభోదరుడు చాలా కష్టముతో ఉంటే తన 2 పుత్రులు తనకి ఉన్నారు. ఆ 2 పుత్రుల్ని మీరెళ్ళి యుద్ధానికి వెళ్ళి సంహారం చేసేసి రండి అని చెప్తే అదే మాదిరిగా యుద్ధానికి వెళ్ళిన ఆ 2 పుత్రులు ఈ ఆంజనేయ స్వామి ప్రభావం తట్టుకోకుండా ఒకడు పాదాల లోకానికి వెళ్ళిపోయాడు. ఇంకొకడు ఆంజనేయ స్వామితో గొడవ చేసి ఆ ఇంకొకడిని ధూమ్రాక్షుడు అనే వాడిని వధం చేసేశాడు ఇంద్రద్యుమ్న రాజా. ఆ ఇంద్రద్యుమ్న రాజా ఈ ఆంజనేయ స్వామి కలిసి తన 2 పుత్రుల్ని ఈ మాదిరి చేశారని తెలుసుకొని ఈ కుంభోదరుడు తన యుద్ధానికి వెళ్ళాలని చెప్పి యుద్ధానికి వెళ్తున్నప్పుడు చాలా శబ్దముతోటి వేలాది రాక్షసులతోటి యుద్ధానికి వెళ్తే ఇంద్రద్యుమ్న రాజాని చూసి ఆశ్చర్యపడిపోతున్నాడు. ఆంజనేయ స్వామి మధ్యలో గాలిలాగా అక్కడ ఇక్కడ తిరిగి ఆయనకి భయము సృష్టింపజేస్తున్నాడు. అదే మాదిరిగా ఈ కుంభోదరుడు చాలా రకమైన మాయాశక్తుల్ని ప్రయోగం చేస్తే ఆ మాయాశక్తిని అన్నిటినీ కూడా సంహారము చేసి వీళ్ళు యుద్ధంలో గెలవటానికి ముందుకు వస్తూ ఉన్నప్పుడు కుంభోదరుడికి భయం వచ్చి పరమేశ్వరుడి దగ్గర పొందిన ఒక వరాన్ని తీసుకొని
శూలంకారంగా ఉన్న ఒక ఆయుధాన్ని ప్రయోగించి ఆ సైన్యంతో కలిసి ఆ ఆయుధాన్ని ప్రయోగిస్తే అగ్నిజ్వాల అంతా అది బయటకి అగ్నిజ్వాలని ప్రజ్వలిస్తూ ఆ ఇంద్రద్యుమ్నుడు పైకి వెళ్తే ఇంద్రద్యుమ్న రాజా వధమైపోయాడని అనుకొని ఉంటే ఆ సమయంలో ఆంజనేయ స్వామి అడ్డుకొని నారాయణ అస్త్రాన్ని నువ్వు ప్రయోగం చెయ్యని చెప్పి ఇంద్రద్యుమ్న రాజా చేత నారాయణ అస్త్రం ప్రయోగింపచేసి తన చక్రంతో ఆ శూలంలో వచ్చిన సైన్యులంతా ఆ చక్రం దాన్ని వధం చేసి ఆ శూలాన్ని నారాయణ అస్త్రంతో దాన్ని సంహారము చేసి ఆ తర్వాత ఈ కుంభోదరుణ్ణి కొట్టడానికి వెళ్ళి ఇద్దరు గొడవ వేసి పెద్ద యుద్ధము జరిగి ఆ కుంభోదరుడి గొడవ చేస్తూ ఉంటే తన ప్రాణం పోయే సమయంలో నేను ఈ యుద్ధభూమి నుంచి వెళ్ళిపోతాను, రసాతలం అనేపడే పాతాళ లోకంలో ఉండే లోకానికి నేను వెళ్ళిపోతాను, ఈ ఊరికి ఇంక పైన నేను రానని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. కుంభోదరునికి ఇంద్రద్యుమ్న రాజా గెలిచేశారు అని చెప్పి పుణ్యమైన చరిత్రం. ఇది 7వ అధ్యాయంతో ఇది పూర్తి అవుతుంది. 8వ అధ్యాయం నుంచి తపోభూమిగా ఉన్న అదే తపోభూమిని ఆ షోలింగర్ క్షేత్రాన్ని తపోభూమిగా ఇంద్రద్యుమ్న రాజా ఆంజనేయ స్వామి కలిసి చేసినందుకు ఈ దేవతలందరూ ఏం చేస్తారని 8వ అధ్యాయం నుంచి నరసింహ క్షేత్రాన్ని ఒక గొప్ప, ఆ తర్వాత ఇంద్రద్యుమ్న రాజా కోరిన వరాన్ని ఎలా శ్రీ నరసింహస్వామి ప్రసాదింపజేస్తాడని చెప్పే చరిత్రమంతా 8వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. విన్న వాళ్ళందరికీ శ్రీ అమృతవల్లి సమేత యోగా నరసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.